నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో హిమాలయ యోగి ప్రభాకర్ జీ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం యోగి ప్రభాకర్ జీ. నమస్తే. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. యోగిజీ, సాధన గురించి మనం వింటూ ఉంటాం. అందులో ప్రాణాయామ సాధన ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయామము ప్రాణాయామము, ప్రాణ ప్లస్ యమము అని రెండు రకాలుగా విభజించి చెప్పుకోవచ్చు. ప్రాణము అంటే ప్రాణాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనలో అంటే పంచ ప్రాణాలు మన శరీరంలో ఉంటాయి. దాంట్లో ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము అని పంచప్రాణాలు. ఇవే కాకుండా ఉపప్రాణాలు నాగము, కోరము, క్రోకరం, దేవదత్తం, ధనంజయం అని 5 రకాల ఉపప్రాణాలు ఉంటాయి. దశవిధ ప్రాణాలు. ఈ ప్రాణాలని ఏ విధంగా మనం ఈ శరీరంలో క్రమబద్ధం చేయాలి, ఆ ప్రాణశక్తిని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రాణము ప్లస్ ఆయామము అంటే ప్రాణశక్తిని విస్తరింపజేయడము అని ఒక అర్థం వస్తుంది. ప్రాణము ప్లస్ యమము అంటే ప్రాణాన్ని ఏ విధంగా మనం స్వాధీనపరుచుకుంటాము అనేటువంటిది. అంటే టు కంట్రోల్ ద ప్రాణ ఈజ్ కాల్డ్ ప్రాణాయమ, అండ్ టు ఎక్స్పెండ్ ద ప్రాణ ఈజ్ కాల్డ్ ప్రాణాయామ. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని విస్తరింపజేయడం. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులోకి విస్తరింపజేసే ఒక ప్రక్రియని ప్రాణాయామం అంటారు. అంతేకాదు ప్రాణాయామము అంటే శరీరం దాటిన తర్వాత ఏ వస్తువులోకైనా ప్రాణాన్ని, అంటే నా ప్రాణాన్ని నీలోకి నీకు వీక్ అయినప్పుడు, ఒక ఎదుటివారు ఎవరైనా సరే వారిలో శక్తి ప్రాణశక్తి తగ్గుతున్నప్పుడు ఆ ప్రాణశక్తిని అవతల వారిలోకి పంపించే ప్రక్రియని మన యోగులందరూ చేస్తుండేవారు. అంతేకాదు మన ప్రాణశక్తిని ఏ వస్తువులోకైనా పంపించేటువంటి ప్రక్రియని సంయమన క్రియ అంటారు. ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తులు మనం ఈ ప్రాణాయామం ద్వారా చేయొచ్చు. యామం అంటే విస్తరింపచేయడం. టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ దిస్ యూనివర్స్. అంటే గ్రహాలకి అంతరిక్షంలో కూడా మన ప్రాణశక్తిని పంపించేటటువంటి ఒక ప్రక్రియని అంతర్లీనంగా సాగించేటటువంటి ఒక క్రమాన్ని ప్రాణాయామం అంటారు. ఆయామం అంటే మనం ఎంతవరకు ప్రాణాయామం తెలుసుకున్నామంటే ఏదో గాలిని పీల్చి వదలడం వరకు మాత్రమే కాదు, ప్రాణశక్తిని ఎంతవరకు అయినా విస్తరింపజేసేటటువంటి ఒక ప్రక్రియని అంతర్లీనంగా సాగించేటటువంటిది ప్రాణాయామం. ఇంకొకటి ప్రాణాయమము. యమము అంటే కంట్రోల్. మనం ప్రాణశక్తిని బాహ్య కుంభకము, అంతర్కుంభకము అనే కుంభకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాణాయామం ఏ విధంగా చేస్తారంటే పూరకం, రేచకం, కుంభకం కలిస్తే ప్రాణాయామం. పూరకం అంటే గాలిని పీల్చడం, రేచకం అంటే బయటకు వదలడం, బయటికి లోపలికి వెళ్లకుండా ఆపడానికి కుంభకం అంటారు. ఒకవేళ బయటికి రేచకం చేసిన తర్వాత కుంభకం చేస్తే బాహ్య కుంభకం అంటారు. గాలి పీల్చిన తర్వాత చేసేదాన్ని అంతఃకుంభకం అని అంటారు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ఏదైనా భారతదేశంలో ఏదైనా ఒక సాధన ఉందంటే దానికి ముఖ్యంగా 3 రకాల ప్రయోజనాలని మన ఋషులు మనకు అందించారు. ఏ సాధన వెనకైనా సరే ఒకటి భౌతికమైనటువంటి ప్రయోజనం, అంటే ఈ శారీరకంగా ఉండేటటువంటి వాటికి ప్రయోజనం, సుఖంగా ఉండడానికి అదొక మార్గం. ఇక మానసికమైనటువంటి సంతులనాన్ని ఇచ్చి మానసిక సంతోషాన్ని అందించడం ఇది 2వ లక్ష్యం. 3వ లక్ష్యం ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి వెళ్ళడానికి దోహదపడే విధంగా మనకి ప్రతి ప్రక్రియని కూడా మన పూర్వీకులు అందించడం జరిగింది. ప్రాణాయామం కూడా 3 రకాలైనటువంటి ప్రయోజనాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామంలో ఎన్ని రకాలు ఉంటాయి యోగిజీ? ముఖ్యంగా ప్రాణాయామంలో మనం చూసినట్టయితే సూర్యవేదన, చంద్రవేదన అని. అంటే సూర్యవేదన అంటే
కుడి ముక్కు ద్వారా మనం పీల్చేటటువంటి గాలిని సూర్యవేదన అంటారు. అలాగే ఎడమ ముక్కు ద్వారా మన శ్వాసను తీసుకుని చేసే ప్రక్రియని చంద్రవేదన అంటారు. అలాగే నాడీ శోధన ప్రాణాయామం అని అంటారు. నాడీ శోధన ప్రాణాయామం అంటే నాడులన్నింటినీ కూడా మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని, నిజానికైతే కొన్ని శాస్త్రాలు 72,72,10,612 11 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నింటినీ శుద్ధి చేయడానికి, నాడులు అంటే ఏంటి, తల వెంట్రుక కంటే సన్నగా ఉండేటువంటి ఒక ఎనర్జీ ఛానల్స్. వాటిని ఎలా క్లీన్ చేసుకుంటాం మనం? ప్రాణాయామం. అందు గురించి దాంట్లో ప్రాణశక్తి ద్వారా మాత్రమే శుద్ధి చేసుకునేదాన్ని మనకి నాడీ శోధన ప్రాణాయామం అంటారు. అలాగే భస్త్రిక ప్రాణాయామాన్ని, ఇలాగా మోర్చా ప్రాణాయామం, ప్లావని ప్రాణాయామం. ముఖ్యంగా ప్లావని ప్రాణాయామం అనేటటువంటి చేస్తే మనం నీటిలో తేలవచ్చు. మీకు ఆ ఫోటోలు ఇస్తాను, వేదిరిగాను. మేము ఇవాళ రేపొద్దున ఈ ప్రోగ్రాం ఉంది విశాఖపట్నంలో పెద్ద స్విమ్మింగ్ పూల్లో. ఆ ప్లావని ప్రాణాయామం ద్వారా ఎంత వెయిట్గా ఉన్నటువంటి వాళ్ళైనా సరే అక్కడే కూర్చొని బెడ్ మీద పడుకుని ఏ విధంగా ఆసనాలు చేస్తారో ఆ విధంగా నీటి మీద కానీ, సముద్రంలో కానీ, ఏదైనా నదిలో కానీ ఆసనాలు చేయడానికి ప్లావని ప్రాణాయామం ఉపయోగపడుతుంది. భస్త్రిక ప్రాణాయామం అని, ఇలా రకరకాల ప్రాణాయామం. ఓన్లీ ప్రాణాయామం గురించి చెప్తేనే ఒక 2-3 గంటలు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు ఈ ప్రాణాయామాలని, ప్రాణాయామాల ద్వారా యాంటీ గ్రావిటేషన్ అంటే మన జీరో గ్రావిటేషన్, గాలిలో తేలడానికి, వీటి మీద తేలినట్టే, అలాగే అగ్నిలో కూర్చున్నానికి కూడా ప్రాణాయామాన్ని ఉపయోగించేటటువంటి విధానాలు ఉన్నాయి, ప్రక్రియలు ఉన్నాయి. ఇవి అవసరం లేదు మనకి. ప్రాణాయామం ఏ వయసు వారైనా చేయొచ్చా? ప్రాణాయామం అంటే ముఖ్యంగా ఏ ఏ వయసుల వారు ఎలా ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ప్రయోజనం కోసం మీరు చేస్తున్నారో దాన్ని బట్టి ఏ వయసు వారు అనేది అది గురువు యొక్క సమక్షంలో చేసినట్టయితే, వారి నిర్దేశకత్వంలో చేసినట్టయితే వారు నిర్దేశించి మనకు అందిస్తుంటారు. శారీరక మానసిక స్థితిగతులను బట్టి అందరూ ప్రాణాయామం చేయొచ్చు, అందరూ చేయవచ్చు. ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ముందు అవగాహనతో కూడినటువంటి వయసు నుంచి మీరు ఏ వయసు వాళ్ళైనా ప్రాణాయామం చేయొచ్చు. కానీ దానికి పరిసరాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఈ మధ్యన చూస్తే ఎక్కడ రోడ్డు మీద కూర్చొని కూడా ప్రాణాయామం చేస్తున్నారు. చాలామంది భస్త్రిక ప్రాణాయామం అంటున్నారు. భస్త్రిక అనేటటువంటిది ప్రాణాయామం, భస్త్రిక అనేది ప్రాణాయామమే, కానీ అది చేసే విధానం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్రాణాయామం చేయకూడదు. ఎందుకంటే దుమ్ము ధూళి ఉన్నటువంటి చోట ప్రాణాయామం చేయకూడదు. దానికి విశాలమైనటువంటి ఫ్రీ ఎయిర్ ఉన్నటువంటి చోట మాత్రమే ప్రాణాయామం చేయాలి. యోగిజీ, ఇప్పుడు ధ్యానం గురించి అందరూ వింటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ధ్యాన సమాధి స్థితి అని అంటున్నారు. అసలు ధ్యాన సమాధి స్థితి అంటే ఏంటి, అది ఎలా చేయాలి? ఈ ధ్యానం అంటే, ధ్యానం అనేది ఈ మధ్యనే కాదు, ఎప్పటి నుంచో ధ్యానం అందరూ చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ మంది ఈ మధ్యన ధ్యానం గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే యోగం అనే దాని గురించి ముందుగా తెలుసుకోవాలి. యోగం అంటే కలయికని. దేంతో ఏది కలయిక అంటే, కొందరు ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు దేవుడు అని, మన జీవుడు అని దేవుడు కలవాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అద్వైతంలో మనం చూసినట్టయితే అహం బ్రహ్మస్మి అని, అంటే మనమే దేవుడు అయితే ఇంకొక దేవుడిని ఏం కలుస్తాం? ప్రతి ఒక్కరు దేవుడి యొక్క స్వరూపం, భగవత్ స్వరూపం. మనలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ అని చెప్తే, మరి ఆత్మని ఎలా కలుస్తాము, మనలో మనం ఎలా కలుస్తాము అని ప్రశ్న వస్తుంది. మనం ఏమవుతున్నాం అంటే, విషయాల్ని ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటే, మనం యొక్క ధ్యానం ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. దేని మీద చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన వస్తువుల మీద చేస్తున్నారు. నువ్వు ఉదాహరణకి నువ్వు ఉన్నావు అనుకో, అలా వెళ్తుంటే మంచి డ్రెస్ కనపడింది అనుకో, నీ కళ్ళు దాని మీదకి వెళ్ళి అది మనసుతో పట్టుకుపోతుంటావు ఇంటికి. చేతితో పట్టుకెళ్ళా, నీ మనసులో పెట్టుకున్నావు. మనసులో పెట్టుకుని వెళ్ళిపోతూ అదే లోపల ఉంటుంది. ఎదురుగా ఎవరు వచ్చినా కనపడరు నీకు. ఇంటికి వెళ్ళినా అదే కనపడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి అంట అన్నావంటే వాడి గుండెల్లో ఏదో అడుగుతుంది. చూసావా? ఈ విధంగా ధ్యాయతే విషయాన్ పుంసః,
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు కూడా మనసులో అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఉమ్, మనిషి అక్కడే ఉంటాడు, వాడిని పట్టుకుని పోతుంది. ఇంటికి ఉమ్. పడుకున్నా, కూర్చున్నా. అంటే ధ్యాస మాత్రం ఉంటుంది. ధ్యానం అనేది కొత్తగా నేర్చుకునేది కాదు. ఉమ్, మన తల్లి గర్భంలోనే ధ్యానం చేస్తాం. తల్లి గర్భంలోనే శీర్షాసనం వేస్తాం. 84 లక్షల ఆసనాల్లోకెల్లా గొప్పదైనటువంటి ది కింగ్ ఆఫ్ ఆసన శీర్షాసనం. శీర్షాసనం. ఆ శీర్షాసనం తల్లి గర్భంలోనే వేస్తాం. అలాగే వాయుస్తంభన, జలస్తంభన అది విద్యలో తల్లి గర్భంలోనే చేస్తాం అన్నమాట. చేసి బయటకు వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటాం మొదలవుతుంది. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే గాలితోటి శ్వాస పీలుస్తాం. ఉమ్, శ్వాస పీల్చిన వెంటనే ప్రథమ రోదన మొట్టమొదటి ఏడు పీడుస్తాం చూడు. ఉమ్, ఎందుకు ఏడుస్తామంటే గతం అంతా మర్చిపోవడం. అప్పటి వరకు తల్లి గర్భంలో అన్నీ చేసాం. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ధ్యానం మీరు కొత్తగా నేర్చుకోక్కర్లేదర్రా. యోగం అనేది మీరు నేర్చుకోక్కర్లేదు. జలస్తంభన, వాయుస్తంభన ఇవన్నీ కూడా మీరు తల్లి గర్భంలోనే నేర్పి పంపించింది. కాబట్టి మీరు గుర్తు తెచ్చుకోవడమే సాధన. ఏంటి? మీరు తిరిగి గుర్తు తెచ్చుకోవడమే సాధన. ప్రతి ఒక్కరికి. అందుకే ధ్యాయతే విషయాన్ పుంసః. పురుషుడు అంటే స్త్రీలు కాదా అని అనకండి. ఆత్మని పురుషుడు అంటుంటారు. అందరిలో అందరినీ పురుషులే. పురి అంటే శరీరము, షా అంటే నివసించేటువంటి ప్రాణము, ఏదైతే ఆత్మ ఉందో దాన్ని పురుష అంటారు. ఇప్పుడు నువ్వు పురుషుడువా కాదా? పురుషుడే. అందరూ పురుషులే. పురి అంటే శరీరం. నవరంధ్రే పురి. ఇది పురాణంలో మనం ఉంటున్నాం. అందుకు శరీరం ఆ స్త్రీ శరీరమా పురుష శరీరమా అని అనకూడదు. పురుషుడు అంటే జీవుడని, ఆ జీవుడు ఉండేటువంటి శరీరాన్ని పురుష అంటారు. అందుకు పుంసః అంటే ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడు విషయాలతో సంయోగం చెందుతున్నాడు. ఎవరైనా చూస్తే అబ్బా అంత బాగున్నాడు అన్నామంటే నీ ప్రింట్ అయిపోయింది లోపల. ఇట్ బికమ్ ఏ సంస్కారం. ఈ సంస్కారం లీడ్స్ టు ద సేమ్ థింగ్. అందుకు ధ్యానం అంటే ఏంటంటే ఒక వస్తువుని నువ్వు ఏది కోరుకుంటున్నావో దాన్ని పొందడానికి తదేక దృష్టితోటి నువ్వు దాన్ని పదే 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 నీ మనసులో తిప్పడాన్ని ధ్యానం అంటారు. ధ్యానం అంటారు. అంటే ధ్యేయ వస్తువు ధ్యాత అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. నువ్వు ఆబ్జెక్ట్ ఏదైతే తలుచుకుంటున్నావో అది నీవై పోతావు. ఈ విధంగా ఉదాహరణకి మీకు చెప్తుంటాను. ఉదాహరణకి ఏమిటంటే మనకి గుత్తి వంకాయ కథ చెప్తుంటాను నేను. గుత్తి వంకాయ కథ అంటే గుత్తి వంకాయ మీ దగ్గర వంకాయ లేదు, వంకాయ తినాలని ఉంది. అప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చూసి అది ముందే ఊహిస్తావు. కూరని అన్నిటినీ ఊహించి దానికి తగినటువంటి వంకాయ, పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా చిన్న వంకాయ. అంటే ఇంత జాగ్రత్త వంకాయకి మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు అని తెలుసుకో. వంకాయ ధ్యానం అనమాట ఇది. వంకాయ మీద ధ్యానం చేస్తూ చేస్తూ కూరను ఊహించుకుంటూ దానికి తగినటువంటివన్నీ సెలెక్ట్ చేసి పుచ్చు లేకుండా శ్రద్ధగా కోసి ఏ విధంగా అయితే ప్రతి మూమెంట్ని వంకాయని తినడానికి వంకాయ కూరని ఊహిస్తూ ధ్యానం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ సాగేటండి వంకాయ మీద పెట్టినటువంటి తదేక దృష్టి ఇంకా అది తప్పితే ఏం కనపడడం. ఆ కూరను వండుకుని కూరను తినేసి మింగేసే వరకు తృప్తి చెందే వంకాయ మీదే నీ మనసు ఉంటుంది. ఆ వంకాయ మీద మనసు పెట్టి ఇంకా తదేకంగా ఇంకొకటి అన్యంగా ఏది లేకుండా చేసే ప్రక్రియ ధ్యానం. ఇదేంటంటే వంకాయ మీద ధ్యాస పెట్టడం ధ్యానమా? ఇది వంకాయ ధ్యానం. అలాగే వంకాయ మీద ధ్యానం చేసి లేని వంకాయ వచ్చి కూరగా మారి రుచిగా మారి నీ కడుపులో చేరి నీకు ఆకలి తీర్చి మారిపోతుందే. నువ్వు తింటే స్త్రీగా మారిపోయింది, నేను తింటే పురుషుడిగా మారిపోయింది, కుక్క తింటే కుక్క. కాబట్టి ధ్యానం అంటే ఏమి లేదు, ధ్యేయ వస్తువు యందు తదేకంగా ధారణ నిలపడాన్ని ధ్యానం అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ధ్యానం అంటే కొత్తగా నేర్చుకోకర్లా. ఇది నా భర్త తింటాడని వంట చేస్తున్నటువంటి దాని మీద ధ్యానం చేస్తే అక్కడ కూడా ధ్యానం అవుతుంది. అది వంట ధ్యానం అవుతుంది అనుకో. కాకపోతే అసలు ధ్యానం ఏంటంటే నువ్వు అడిగినటువంటి సమాధిని పొందడం. ఏంటి ధ్యాన సమాధి అంటే ఒకదాంతో ఒకటి కలిసిపోవడం, ఒకటైపోవడం. అర్థమైందా? రెండుగా ఉండకుండా ఇంతకుముందు ఏం చేస్తావు? ధ్యానం చేసేటప్పుడు
అతడు నువ్వు ఉన్నావు. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఆ వస్తువు నువ్వు ఉన్నావు. ఉమ్. కానీ జాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. దాంతో తదేకం చెంది కలిసిపోతే అప్పుడు ఆ కలిసి జాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటే తాత్కాలికంగా అదిగా మారిపోతుంది. తాత్కాలికంగా అదిగా మారిపోతుంది. ఆ, ఏదిగా? ఇలా కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శరీరం అనేటువంటి స్థితిని దాటిపోయి ఉమ్, అదే కనబడుతుంది. ఉమ్, ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుంది. మనం కోరినటువంటి వ్యక్తి కానీ, మనం కోరుకున్నటువంటి వస్తువు కానీ, అది పొందే వరకు మనకేమనిపిస్తుంది? లోపలే అది తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. లేకపోతే అప్పటి వరకు అది ఆగదు. చూడండి, మీరు ధ్యానం అనే టెక్నిక్‌ని జాగ్రత్తగా గమనించండి. మీకు ఇష్టమైనటువంటి వస్తువు యందు పదే, పదే, పదే తిరగడమే ధ్యానం. అదే మీరు భగవంతుడి మీద పెడితే భగవంతుడిగా మారిపోతారు. అందుకే చెప్తాను. వంకాయ మీద ధ్యానం పెడితే వంకాయ వచ్చి మీలో చేరిపోయి మీరుగా మారిపోయిందో, అలాగే వెంకయ్య మీద ధ్యానం పెడితే అంటే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి. వెంకయ్య కూడా మీరైపోతారు. కాబట్టి సమాధి అంటే 2 ఒకటిగా మారిపోవడం. 2గా లేకుండా ఒకటిగా మారిపోవడం సమాధి అంటారు. అంటే ద్వైతపరంగా చూస్తే జీవుడు దేవుడి మీద ధ్యానం చేయడం, జీవుడు దేవుడు ఒకటిగా మారడం. ఇక ఆత్మ పరమాత్మ మీద ధ్యానం చేయడం, ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిపి పరమాత్మగా మారడం. ఇక నీలోకి నీవు చేరడాన్నే సమాధి అంటారు. మనం చాలా విషయాల్లో చేరుతాం. అందుకే ప్రాపంచిక విషయాలన్నిటిలోకి వెళుతున్నాం కానీ ఈ ప్రపంచాన్ని అంతటినీ తెలుసుకుంటున్నాం. అంతరిక్షంలోకి ప్రయాణం చేసి గ్రహాల గురించి తెలుసుకున్నాం కానీ అంతరంగంలోకి ప్రయాణం చేయడం ఎవరు చేయట్లేదు. అందరినీ అన్నిటినీ తెలుసుకుంటున్నాం కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటమే సమాధి, నిన్ను నువ్వు చేరుకుంటమే సమాధి. ఇట్లా దేవుడి మీద శ్రద్ధ లేకుండా మీరు అన్నట్టుగా వంకాయ ఇతర ఏ వస్తువుల మీదైనా ధ్యానం ఉంచితే అది తీరకపోతే అప్పుడు కూడా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయంటారా? తప్పకుండా మనసు చంచలమైనటువంటి ఉమ్, దానికి ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక మొదలవుతుంది. ఉమ్, అందుకని తలుపులు మొయ్యి ఉమ్. ఏమీ రావు. తలుపులు మోస్తే అసలు అటువైపే మనం ఆలోచించొద్దు. తలుపులు మోస్తే కుక్కలు రావు, ఉమ్, తలుపులు మోస్తే ఉమ్. ఇంకే ఎక్కాలు రావు, ఏమీ రావు. అందుకు తలుపులు మూసేయాలి. తలుపులు మూయడమే సమాధి. ఇంక ఏ ఆలోచన రానటువంటి ఒకనొక స్థితిని, ఆ ఆనంద స్థితి ఒక్కసారి అనుభవిస్తే ఈ సంసార సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలు అన్నీ వదిలేస్తారు అందరూ. జై సీతారాం, పోతే మళ్ళీ రాం. మళ్ళీ అలా లేని వారికి అంటే ఎంత ప్రయత్నిస్తున్నా ధ్యానం నిలబడకుండా నిలకడగా లేకుండా ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అందుకే నువ్వు ముందు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ప్రాణాయామం నుంచి, అందుకే మహర్షులు చాలా గొప్పవారు. శరీరాన్ని ఒక ప్రయోగశాలగా వాళ్ళు చేసుకుని ఈ విశ్వ రహస్యాలన్నీ తెలుసుకునేటానికి ఒకే ఒక ల్యాబొరేటరీ ఉంది. ఇంక విశ్వ రహస్యాలు తెలియజెప్పేటువంటి ల్యాబొరేటరీ ఇంకోటి లేదు. అది శరీరం మాత్రమే. అందుకు ఆ శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని వారు అష్టాంగ యోగాన్ని అందించారు. యోగేన చిత్తస్య అంటే యోగం అనేది మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడం, పదేన వాచ వాగ్దోషాన్ని తొలగించడం. మనం మాట్లాడే మాటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి నోరు మంచిది అవడం అంటే ఏదో సెంటు నోట్లో పెట్టిన హాహా అని నోరు మంచిది చేసుకున్నాం కాదు. భాష మంచిగా ఉండాలి. నీకు భాష బాగోకపోతే పక్కన వాళ్ళు మన జీవితాన్ని అలకల్లోలం చేస్తారు. ఒక్క మాట జారితే చాలు ఒళ్ళు వాయించుస్తారు. కాబట్టి భాషని అదుపులో పెట్టుకునేలాగా, అలాగే ఉచ్చారణ చేసేటప్పుడు దోషరహితంగా ఉచ్చారణ భావాన్ని ఎలా ప్రకటించాలి, ఎప్పుడు శబ్దాన్ని పైకి లేపాలి, ఎప్పుడు తగ్గించాలి. రా ఇటు రారా అన్నాం అనుకో లాగా ఓటిస్తాడు. ఇటు రారా అన్నాం అనుకో గౌరవవాచకం అవుతుంది అదే పదాన్ని. కాబట్టి పదాన్ని ప్రయోగించేటప్పుడు ఎలా ప్రయోగించాలి, భాష ఎలా ఉచ్చరించాలి, అలాగే భాషా శుద్ధి కోసం వ్యాకరణ శాస్త్రాన్ని కూడా ఇచ్చారు. అలాగే పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన అంటే శరీరంలో ఉన్నటువంటి రోగాలను నిర్మూలించుకోవడానికి యోగా రాలేదు.
వైద్య శాస్త్రాన్ని వినియోగించుకుని శరీరాన్ని శుద్ధి చేసుకుని సిద్ధి పొందాలంటే ముందు శుద్ధి చేయాలి శరీరాన్ని. అలాంటి శారీరక మాలిన్యాలను తొలగించుకోవడానికి ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించారు. ఆయుర్వేదం ద్వారా శరీర శుద్ధి, వ్యాకరణ శాస్త్రం ద్వారా వాక్శుద్ధి, మనసులో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించడానికి యోగా, ఈ శుద్ధైపోయి విధమైనటువంటి సిద్ధవుతారు. కర్మాచరణ ద్వారా త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేసి భగవత్ సిద్ధిని పొందడానికి ఈ శరీరాన్ని మనసుని సమాయత్తం చేయడాన్ని సాధన అంటారు. అడిగిన ప్రశ్న ఏమిటి? స్థిరంగా ఎలా ఉండాలి? ఆ, స్థిరంగా స్థిరంగా ఎలా ఉండడం అంటే ఏ స్థిరంగా? శారీరక స్థిరత్వం, మానసిక స్థిరత్వం. అందుకే మానసిక సుఖం స్థిరం ఆసనం అన్నారు. ఉమ్, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 ఫోల్డ్ యోగా అంటారు దీన్ని. ఉమ్, అంటే క్రమశః వెళ్ళాలి. 8 అంగములతో కూడినటువంటి 8 పార్ట్స్ ఆఫ్ యోగా కాదు, 8 అంగములు, ఉమ్, 8 చాప్టర్స్ కూడా కాదు. ఉమ్, ఎందుకంటే అంగములు అంటే 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, నోరు, చేతులు, కాళ్ళు కలిస్తే నువ్వు పూర్ణంగా ఎలా ఉంటావో ఉమ్, అలాగే యోగ శాస్త్రం అనేది ఏంటంటే నీకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. అందుకే నువ్వు సమాధి అనే స్థితిని పొందడానికి ముందుగా మనకి యమ నియమాలు అనేవి కావాలి అన్నారు. యమములు అంటే ఇండివిజువల్ మారల్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ మారల్ ప్రిన్సిపల్స్. అంటే సౌచ్, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఏ అహింసా, సత్యస్థి, బ్రహ్మచర్య, అపరిగ్రహం అని ఇవి మనకి యమ నియమాలు అంటారు. ఇవి 5 అవి 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా చూడు, హింస చేయాలనే ఒక ఆలోచన నీకు వచ్చింది అనుకో, నీ కెమిస్ట్రీ మారిపోతుంది. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, ఉమ్, కెమిస్ట్రీ మారిపోయి నీ శరీరంలో మాల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే నువ్వు చేసేటటువంటి యోగ సాధన సఫలీకృతం కాదు. అందుకే యమ నియమాలు అనేవి ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే స్థిరత్వం వస్తుంది. లేకపోతే ఆసనం అనేటటువంటి స్థితి పేరే సుఖం స్థిరం ఆసనం. సుఖంగా ఉండాలి, కంఫర్ట్గా. అంటే కూర్చుంటే చూడు, ఎంతసేపు కూర్చున్నా హాయిగా ఉండాలి శరీరం. కాళ్ళు తిమ్మిర్లెక్కి ధ్యానం చేస్తుంటే నడుము నొప్పి వచ్చి కునుకుపాట్లు పడుతూ, ఇది ధ్యానం కాదు. ఇది పడుకుని నిద్రపోయేవారు ఇదివరకు, ఉమ్. ఇప్పుడు కూర్చొని నిద్రపోతున్నారు, అంతే తేడా. అంతకు మించి ఏమీ లేదు. అందుగురించి ముందు సుఖంగా శరీరం లేకపోతే ఇక ధ్యానం ఎక్కడ ఉంటుంది? అంత పరధ్యానం తప్పితే. కాబట్టి ధ్యానం చేయాలంటే శరీరం సుఖంగా ఉండాలి. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పారు? శరీరాన్ని సమాయత్తం చేసుకో. నువ్వు దూర ప్రయాణం, లాంగ్ డ్రైవ్ ఎప్పుడైనా వెళ్ళావా? మన అలా షిరిడీకి అలా వెళ్ళినప్పుడు వెళ్తే ముందు ఏం చెక్ చేస్తారు? గాలి అది, టైర్లు అవి బాగున్నాయా, ఆ, ఆ? ఆ, లోపల స్టీరింగ్ అది బాగుందా, లూబ్రికెంట్స్ బాగున్నాయా, పెట్రోల్ ఉందా, ఆ, అన్నీ చెక్ చేస్తారు కదా. అలాగే ఈ శరీరాన్ని నువ్వు సమాయత్తం చేసుకోవాలి. ఆ సమాయత్తం చేసుకున్నానికి ముందుగా మలాన్ని తొలగించడానికి వైద్య శాస్త్రాన్ని ఆశ్రయించి ఉమ్, మలాలన్నింటినీ తొలగించి నిర్మలత్వాన్ని పొందడం. నిర్మలంగా ఉన్నావు అంటే మలం లేకుండా ఉన్నావా అని. ఉమ్, ఆ నిర్మలత్వాన్ని పొందినప్పుడు శరీరంలో ఎలాంటి అవరోధాలు లేకుండా కూర్చుంటే సుఖంగా ఉండాలి. తర్వాత స్థిరంగా ఉండాలి. స్థిరం అంటే మామూలు ఊగిసలాడడం ఇది ఇది కాదు. స్థిరం అంటే మానసిక స్థైర్యం. శరీరం అనుకూలించిన వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు? అదే కదా, ముందు నువ్వు నీకు కారే బాగోలేదు, నేను జర్నీ చేస్తాను అంటున్నావు, షిరిడి వెళ్తాను. నీకు ఎక్కే వాహనం అయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని అదంతా ఏమండి? క్యూర్ అయ్యాకే నువ్వు మొదలు పెట్టాలి. చాలా మంది యోగాని రోగ శాస్త్రంగా చెప్తున్నారు. ఉమ్, పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని ఇచ్చింది మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగడానికి. అంతేగాని ప్రాణాయామం చేస్తే ఈ రోగం పోతుంది, ఉమ్, ఈ ఆసనం వేస్తే ఈ రోగం పోతుంది, అది హఠయోగ ప్రదీపలో చెప్పడం సహజం. హఠయోగ ప్రదీపక అనేది హఠయోగ ప్రక్రియ వేరు, అష్టాంగ యోగం వేరు. రెండు యొక్క గోలు ఒకటే ఉమ్, అయినప్పటికీ తగ్గుతాయి, కానీ దానికోసం నిర్దేశించింది మాత్రం కాదు. మనసు యొక్క మాలిన్యాలను తొలగించడానికి యోగ శాస్త్రం. అంతేగాని రేపు యోగా డే వస్తుంది, మా మోడీజీ వస్తున్నారు, నేను ఆ కార్యక్రమానికి రేపటి నుంచి దానికి నేను అక్కడికి వెళ్తున్నాను. ఉమ్, కాబట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 5 లక్షల మందితోటి యోగా చేస్తున్నాం. ఏం చెబుతున్నాం మనం? యోగా వలన రోగం తగ్గుతుంది. ఉమ్, యోగం రోగం కోసం నిర్దేశించబడింది కాదు. యోగ శాస్త్రం
అని ఎందుకు పేరు పెట్టారు? లేకపోతే రోగశాస్త్రం అనే పెట్టుండేవాళ్ళు దాన్ని. ఉమ్, అంచేత రోగానికి ఒక శాస్త్రం ఇచ్చారు పతంజలి మహర్షి. దాని పేరే మీకు ఆయుర్వేదం. మనకి చరక సమేత కానీ ఇవన్నీ కూడా మనకి వచ్చినటువంటివి వైద్య శాస్త్రాలు. ఆ వైద్యాన్ని ఆశ్రయించి శరీరాన్ని సమాయత్తం చేసుకో, తర్వాత వాక్కుని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మంత్రాన్ని అనుసంధానం చేయాలన్నా మన భాష ఒక్కొక్క అక్షరంలో ప్రాణం ఎంత పోయాలో అదంతా నిర్దేశించబడి ఉంటుంది. దాన్ని తెలియాలి మంత్రశాస్త్రానికి. అందుకు వాక్శుద్ధి అనేది కావాలి. ఇటు ప్రపంచంగా ఎవరితోటైనా మాట్లాడాలన్నా భాష బాగుంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. మన భాష బాగోకపోతే చేదరిస్తారు. కాబట్టి భాషా శుద్ధి చేసుకుంటాం. ఆ తర్వాత శరీరం, తర్వాత మనసు మాలిన్యాన్ని తొలగినప్పుడే స్థిరత్వం అనేది, స్థైర్యం అనేది వస్తుంది. సుఖం, స్థిరం, అసహనం. అసహ అంటే ఉండడం, అంటే నీతో నువ్వు ఉండడం అనేది అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు తిరుగుతూ ఉంటావు, ఎక్కడే కూర్చుంటావు, ఎక్కడెక్కడో మనసు తిరుగుతావు. తిరుగుతూ సుఖంగా స్థిరంగా ఉండే స్థితి అప్పుడు ఆసనం సిద్ధిస్తుంది. యోగిజీ, రమణ మహర్షి గురించి ఏమైనా చెప్పగలరా మా కోసం? వారి పేరే మహర్షి. ఆయన ఏమి నేను మహర్షి అనలేదు. వారిలో ఉన్నటువంటి ఆ సుగుణ సంపత్తిని చూసి, వారిలో ఉన్నటువంటి ఆ త్యాగ నిరతిని చూసి, వారు చేసేటటువంటి ఆ సాధన యొక్క వైబ్రేషన్ అందరూ పొందిన వాళ్ళు ఆయన మహర్షి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆయన పెద్ద బోధనలు ఏమి చేసేవారు కాదు. నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు. అన్నీ మోసుకుని కూర్చో అనేవారు. రెండు సాధనలు. అంటే ఇంద్రియాలని ఎవరైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియాలు మనకుంటాయి. చూసే కళ్ళు, వినే చెవులు, వాసన చూసే ముక్కు, రుచి చూసే నాలుక, స్పర్శను పొందే శరీరం, చర్మం, అలాగే తినే నోరు, అంటే అనే నోరు, తిట్టే నోరు లేకపోతే, అలాగే చేసే చేతులు, నడిచే కాళ్ళు, ఉపస్థితేంద్రియము, బుధేంద్రియము, ఎక్స్క్రీటింగ్ చేసేటువంటి అవయవాలు. ఇవి 5. ఈ 10 ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బయటికి తీసుకుపడతాయి మన షికార్. షీతో కార్లో వెళ్తే షికార్ అనమాట. ఈ షికారుకి తీసుకువెళ్తుంటే ఏ వస్తువు చూస్తే సరే దాని మీద పరిగిపడుతుంది. లోపల ఉన్నటువంటి ఎనర్జీని టువర్డ్స్ ఆబ్జెక్ట్ వైపు వెళ్ళిపోయి మనలో ఉన్నటువంటి శక్తి ఏమవుతుందంటే డ్రైన్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అందుకే ఇక్కడ అందంగా నువ్వు నవ్వుతూ కనిపించిన దాని వెంటనే ఇంటికి వెళ్ళి దబ్బును పడిపోతుంది. అంటే బ్యాటరీ డౌన్ అయిందని అర్థం. అంటే ఎనర్జీ మొత్తం ఇక్కడే ధ్యాసలో అయిపోయింది. ఇప్పుడు నేను 30 మంది టీవీ ఇప్పుడు అక్కడ ప్రెస్ మీట్ అటెండ్ చేసి వచ్చాను. వెంటనే తలకాయ నొప్పి వస్తుంది. దీన్ని దిష్టి తగిలింది అంటుంటారు కదా. దిష్టి తగలడం అంటే ఏం లేదు, దృష్టి అనేది నీ కంటి నుంచి కొన్ని రేస్ వస్తుంటాయి. నీ భావం ఏదైతే ఉన్నదో ఆ భావం ఆ రేస్లోంచి వెళ్తుంటుంది. నీవు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని ఇలా చూస్తున్నావు అనుకో, ఆ అందాన్ని గ్రాస్ప్ చేస్తున్నావు అని అర్థం. అప్పుడు ఏమవుతుంది, తనలో డ్రైన్ అవుతుంది ఎనర్జీ. ఆ డ్రైన్ అయినప్పుడు ఏమవుతుంది, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది, మెషిన్ పనిచేయక తలకాయ నొప్పి వస్తుంది. అర్థమైందా? ఈ నెగిటివ్ ఎనర్జీ తన యొక్క థాట్ ఫోర్స్, దాన్ని నజర్ లగ్ గయా. बुरा नजर आए तो वो बुरा नजर क्या करते हैं, हमको सिर दर्द लगेगा, तब इसको एक क्या करना है, उल्टा घुमा के नजर निकालना चाहिए. దానికి नींबू से ही होता है. और काला मिर्ची होता है, हरी मिर्ची होता है. ऐसा ही कुछ तरीका हमको सिखाया है. और किसी जमाने में किसी मुल्क में ऐसा नहीं हो सकता है कि ఫిలిప్పీన్స్లో ఉంది, అనేక దేశాల్లో ఈ సాంప్రదాయం ఉంది. అన్ని దేశాల్లో కూడా దృష్టి తీసివేయడం. అందుకే మనకి బొగ్గం చుక్క పెడతారు పెళ్లికి. ఎందుకంటే నాకెప్పుడు పెళ్ళి అవుతుందో అని అందరూ దిష్టి కొడుతుంటే ఆ దిష్టి ఏమో ఇక్కడికి వెళ్ళిపోయి ఆ బ్లాక్ స్పాట్ ఏం చేస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ అక్కడికే వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేషన్ కాదు, రేస్ ని అది అబ్జర్వ్ చేసి డార్క్ చేసేస్తుంది. చూడండి ఎలాంటి టెక్నిక్స్ మనకి
అందుకే బింది ఇక్కడ పెట్టకూడదు, కొంచెం పైన పెట్టాలి. ఇప్పుడు మధ్యలో పెట్టావు కదా, ఐబ్రోస్ మధ్యలో కాదు, కొంచెం అబౌవ్ ద ఐబ్రోస్ పెట్టాలి. ఓకే. అక్కడ పెట్టడం వలన ఏమవుతుంది, అక్కడ పిట్యూటరీ గ్లాండ్, ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఎవరి దృష్టినైనా సరే ఈ బొట్టు ఏం చేస్తుంది, గ్రాస్ప్ చేసి లోపల అబ్జర్వ్ చేసి డిజాల్వ్ చేసేటువంటి ఒక టెక్నిక్ని మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉంది. ఇప్పుడు ఆడపిల్లలందరూ బొట్టు పెట్టట్లేదు, బిందీలు పెడుతున్నారు. ఇది మన భారతీయ సుహాగ్ అంటే వాళ్ళకి పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి సౌభాగ్యవతి, సౌభాగ్యం అంటారు. సౌభాగ్యం. సౌభాగ్యం అంటారు. సౌభాగ్యం ఎందుకు వచ్చిందండి, భర్తగా చూసుకుంటుంది. ఇది రాలిపోతే భర్తకి ఏమన్నా అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడ బింది పెట్టిన వెంటనే నీ భర్తకి చుట్టూ ఒక రేస్ కంట్రోల్ చేస్తుంది, వలన ప్రయోజనం ఉంది. అదే స్టిక్కర్ వలన. ప్రేమ ఎలా ఉండాలంటే, ఇలా ముట్టుకుంటే రాలిపోతుంది బంధం. చిన్నది జాగ్రత్తగా మన భార్య భర్తల బంధం ఏంటంటే సున్నితంగా ఉండాలి ఈ బంధం, అర్థమైందా? అందుగురించి అది పెట్టుకున్నటువంటిది మనం నుదుటిని అంటుకున్న ఉన్నంతసేపు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పెట్టినటువంటి ఆజ్ఞాచక్రం నుంచి ఒక కిరణాలు ప్రసరింపబడతాయి. నీవు అనుకునేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ భర్త చుట్టూ ఒక ఆరాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎప్పుడు రాలిపోయిందో కనెక్షన్ పోతుంది అన్నమాట. ఇది సైంటిఫిక్గా అంటే ఇది సైంటిఫిక్. మీరు ఆ కావస్తే ఆరాన్ని కొలిచేటటువంటి ఒక కెర్లిన్ కెమెరా ఏదో అంటారు, కెమెరాని తో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆరా రన్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఆ కెమెరాని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర రిమోట్ ఉంటుంది. రిమోట్ ఇలా అనగానే మన టీవీ ఛానల్ మారు, కానీ దీని నుంచి ఏమి వెళ్ళిందో మనం చూడగలుగుతున్నాం, కనపడదు. కానీ అదే దాని ఎదురుగా ఒక సెల్ ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే మనకు లైట్ వెలుగుతూ వెళ్తుంటుంది. దీన్ని ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు. అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ని మన కళ్ళు చూడలేవు, రిమోట్లో ఉపయోగించేది ఇన్ఫ్రారెడ్ రేస్. ఆ విధంగానే ఇక్కడి నుంచి నీ భర్త చుట్టూ ఒక రే వెళ్తుంటుంది. ఇది ఎప్పుడైతే తీసి పాడేస్తామో ఇద్దరికి మధ్యన ఒక కనెక్షన్ కట్ అవుతుందని దాన్ని పూర్వీకులు మనకు కనిపెట్టి మన ఈ ఆజ్ఞాచక్రంలో బిందిని పెట్టడం. అంతేకాకుండా సోలార్ రేడియేషన్స్ అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్లో ఉన్నటువంటి ఫిల్టర్ చేసి ఆజ్ఞాచక్రానికి అందించి సౌరశక్తిని మన లోపల ప్రవేశపెట్టడానికి ఇక్కడ బింది ఉపయోగపడుతుంది. బిందియే పెట్టొచ్చా లేకపోతే గంధం కుంకుమనే మస్ట్? గంధానికి ఒక ప్రయోజనం అంటే ఎల్లో కలర్, ఆ కలర్కి క్రూముకి ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇక్కడ తయారు చేసేది గంధం ఏ విధంగా తయారు చేయాలి, కాటుకు ఏ విధంగా తయారు చేయాలి, ఇది ఆయుర్వేద శాస్త్రానుగుణంగా తయారు చేస్తేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు దొరికే కెమికల్స్ వాటితో ప్రయోజనం లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. ఎక్కడ దొరుకుతుంది అంటారు గురుగారు? ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంత సున్నం, పసుపు, మామూలు పసుపు కొమ్ములు దంచినటువంటి పసుపు, కొంచెం సున్నం, దాంట్లో కొంచెం ఆవు నెయ్యి, తర్వాత వేసి సెంట్ ఏదైనా వేసి కలిపితే వెంటనే నువ్వు దాన్ని దేంట్లో అయినా మిక్స్ చేసావు, మిక్సీలోనే చేస్తే వెంటనే కుంకుమ తయారవుతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ కనపడే కుంకుమ అదే, నేను అలా తయారు చేసుకున్న కుంకుమ అనమాట. సున్నం ఏది గుల్ల సున్నం అంటారు. సముద్రంలో ఉండేటువంటి షెల్స్ ఉంటాయి, ఆ షెల్స్ ద్వారా తయారు చేసినటువంటి సున్నాన్ని వాడితే మనకి అది తయారు. అలాగే కాటుక, ఇదంతా ఒక ప్రాసెస్, అది తర్వాత చెప్పుకున్నాం. ఈ డబ్బాలు వచ్చేవన్నీ ఏది మీరు పెట్టుకున్నా దీస్ ఆర్ ఆల్ కెమికల్స్. కాటుక కూడా ఈ మధ్య మనం యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాము. ఏమంటారు, నెయ్యిలో బాదం పప్పు అవన్నీ వేసి ఉల్టా ఒకటి పెట్టి అలా వెలిగించి అలా కాచులు చేస్తున్నారు ఈ మధ్య అందరూ. కాటుకని ఈ మధ్య అందరూ సైంటిఫిక్ గా మొత్తం పాత పద్ధతులనే వాడుతున్నారు గురుగారు. అది సైంటిఫిక్ అన్నమాట. సైంటిఫిక్ అది నేను మీకు అందరికి ఇచ్చాను మీడియాకి. సైంటిఫిక్ కాదు, సైంటిస్టులు చెప్పింది సైంటిఫిక్. ఓకే, కాబట్టి ప్రతిదీ కూడా, ఎందుకంటే కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు ధర్మం అనే దానికి పూర్తిగా విరుద్ధం అయిపోయాం. ఈ ఒక బౌల్లో నువ్వు నీళ్లు పోస్తూ ఉంటే
ఆ బౌల్ నిండిన తర్వాత ఏమవుతుంది? పారుతుంది. అలాగే ఇక 2 సంవత్సరాలలో మనం కట్టుకున్న ఆకాశార్మయాలు ఇవన్నిటికి కూడా అనేక ప్రకృతి వైపరీత్యాలకి గురి అవ్వడం మీరందరూ చూడబోతున్నారు. ఎందుకంటే ధర్మం అనేటటువంటి దానికి పూర్తి విఘాతం కలిగింది. ఒక కాలచక్రంలో ఒక ఆవృత్తం పూర్తవుతుంది కాబట్టి రేపటి నుంచి న్యాచురల్ కెలామిటీస్ అన్నీ కూడా అనేక రకాలైనటువంటివి రాబోతున్నాయి. మిమ్మల్ని జడిపించడానికి కాదు, ఇది హిమాలయ యోగులు చర్చించుకుంటున్నటువంటి విషయం కాబట్టి రేపటి నుంచి ఈ విపత్తులన్నీ కూడా ఫేస్ చేయడానికి సంసిద్ధులు కావాలి. ఆయన చెప్పిన సాధన ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలని నువ్వు అదుపులో పెట్టుకో, మూసుకుని కూర్చో అంటే ప్రశాంతంగా ఉండు, ఇంద్రియాలు బయటికి వెళ్తుంటాయి, ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యి అని ఒక అర్థం. మౌనంగా ఉండు, మాట్లాడితే ఒక అర్థం వస్తుంది, మౌనంగా ఉంటే 1000 అర్థాలు వస్తుంది. అందుకే మన మాట ఒక అర్థాన్ని ఇవ్వచ్చు, మన మౌనం 1000 అర్థాలను ఇవ్వచ్చు. కాబట్టి నీకు ఎప్పుడైనా సరే ఇది ఒక టెక్నిక్ గుర్తుంచుకోండి. మీకు మాట్లాడడానికి ఏమీ లేకపోతే ఒకసారి మౌనంగా ఉండడం నేర్చుకోండి. అవతల వాళ్ళే అర్థం చేసుకుంటారండి. ఈ టెక్నిక్ మాత్రం ఫాలో అవ్వండి. ఎక్కడైనా సరే మీకు సందిగ్ధ అవస్థ ఏర్పడినప్పుడు, ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, మీకు ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, అంతటి స్థాయిలో మీరు క్రిటిసైజ్ చేయలేనప్పుడు, ఎవరైనా వాదాలు చేస్తున్నప్పుడు, మీరు వాదించలేనప్పుడు, మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది చెప్పలేనప్పుడు మౌనం వహిస్తే అవతల వాడికి మీరు ఏది చెప్పాలనుకున్నారో అదే అర్థమవుతుంది. కాబట్టి మౌనమే ఉత్తమం. అందుగురించి ఈ మౌనాన్ని ఆశ్రయించమని రమణ మహర్షి చెప్పారు. అందుకోసం కాదు, మౌనం అంటే మననాత్ ఇది మౌన. లోపల మనం ఎవరు, ఈ ఇంద్రియాల, ఈ కళ్ళ, ఈ లోకమా, ఈ ధనమా, ఈ ఐశ్వర్యాల, ఇవా లేకపోతే నేనెవరు అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం పేరు మౌనం అంటారు. అందుకు మనన, నిధి, ధ్యాసలు అనేటువంటి సాధన ద్వారా మౌనంగా ఉండడం అనేది నీవెవరో నేను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మౌనం. ఈ మౌనాన్ని ఆశ్రయించమని రమణ మహర్షి మనకి సందేశాన్ని ఇచ్చారు. వారి జీవితమే ఒక సందేశం. అంచేత వారి ఆచరణే ఒక యోగం. కాబట్టి అలాంటి మహర్షికి ప్రణమిలుతూ ఈరోజు ప్రస్తావన తెచ్చినందుకు, రమణ మహర్షిని తలుచుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు, మీ టీవీకి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. యోగిజీ, రుద్రాక్ష యొక్క ప్రత్యేకత చెప్పండి. ఎందుకంటే ఎవరైనా సరే రుద్రాక్షను చూడంగానే తెలియకుండా అదొక దైవ భక్తి, ఒకటి దైవానికి సంబంధించిన ఒక అలర్ట్నెస్ వస్తుంటది. సో దాని యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి. రుద్రాక్ష గురించి చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అంటే రుద్రాక్ష అంటే ఏమిటంటే రుద్రుడి యొక్క అక్షం. అక్షం అంటే కన్ను. రుద్రుడు అంటే పరమశివుడు. ఆయన పరమశివుడు ధ్యానంలో ఉండగా ఒక ఆనంద పారవస్యంలో లోపల ఆనందానుభూతిని అనుభవిస్తుండగా ఆయన యొక్క అక్షం నుండి జాలువారినటువంటి ఒక బిందువు నేల మీద పడితే రుద్రాక్ష వృక్షం కింద అది దానికి రుద్రుడి యొక్క అక్షము రుద్రాక్ష అంటే పరమశివుడి యొక్క కన్ను అంటే దివ్యమైనటువంటి శక్తిని, దూరదృష్టిని, జ్ఞానాన్ని అందించేటటువంటి కన్ను కాబట్టి, ఆ కన్ను నుంచి వచ్చినటువంటిది కాబట్టి దానికి వచ్చేటువంటి ఫలితాలు మనకి రుద్రాక్ష ద్వారా సంప్రాప్తిస్తున్నాయి. దీంట్లో ఏకముఖి నుంచి అనేక ముఖాలు, ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, అలాగే ఏకాదశిముఖి, ఏకవింశతిముఖి అని అనేక రకాల ముఖాలతో. ముఖం అంటే ఏమిటంటే రుద్రాక్షకి ఇక్కడ కటింగ్స్ వస్తుంటాయి. ఎన్ని కటింగ్స్ ఉంటే అన్ని ముఖాలు అన్నారు ఈ రుద్రాక్ష. దాన్ని బట్టి ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. ఓన్లీ రుద్రాక్ష గురించి మాత్రమే కొన్ని రోజులు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష వలన మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని వేడి బ్యాలెన్స్ చేయడానికి యోగులు సాధన చేసేటప్పుడు లోపల ఒక ఉష్ణోగ్రత పెరుగుతుంది, అగ్నితత్వం పెరుగుతుంది. ఈ అగ్నితత్వాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి, సాధనలో ఉండేటటువంటి హెచ్చుతగ్గుల్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అలాగే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రకమైనటువంటి శక్తినిస్తుంది శరీరానికి. అందుకు ఆయా శక్తుల్ని, ఆయా ప్రయోగాలని మనం ఏ ప్రయోగం చేస్తున్నామో దానికి సంబంధించిన రుద్రాక్షని వాడడం మంచిది. కామన్‌గా చతుర్ముఖి, పంచముఖి రుద్రాక్షలను అందరూ వాడొచ్చు. కానీ మిగతావి పర్టిక్యులర్‌గా ఏ పని కోసం, ఏ సాధన కోసం, దేని నిమిత్తం వాడాలో అది రుద్రాక్షలో అనుభవజ్ఞులైనటువంటి పండితులను అడిగి తెలుసుకుని వాడడం మంచిది. చాలా మటుకు జనాలు ఎప్పుడైనా సరే దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసేసుకుంటారు. అంటే వాళ్ళకి ఆ ప్రాముఖ్యత అంటే మీరన్నట్టుగా ఇప్పుడు పంచముఖ, రుద్రాక్ష ఇట్లా అంటే ఈ డిఫరెన్స్ అనేది తెలియకుండా ఒక రుద్రాక్ష కనిపిస్తే తెచ్చేసుకుంటున్నారు. అంటే అలా రావడం కూడా దైవ సంకల్పమేనా? లేకపోతే అలా జనాలు అలా చేసేస్తున్నారా? ఒక్కొక్కసారి నీ కర్మానుసారంగానే బుద్ధి కర్మానుసారి అనుకుంటా. అంటే కొన్ని మంచి, చెడు కూడా నీ జీవితంలోకి నువ్వు కావాలనుకున్నా, అక్కర్లేదనుకున్నా వచ్చేస్తుంది. వచ్చేస్తుంటాయి. అవును. దీనికి కారణం ఏంటంటే కర్మ. కర్మ. రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అంటుంటారు. ఎప్పుడు ఏ టీవీలో మారుతున్నామో మనకు అర్థం కాదు. ఎందుకంటే అది లీడ్ చేస్తుంటుంది. అక్కడికంటే ఇక్కడ అదే పని చేస్తున్నాం, అక్కడ అదే పని చేస్తాం. ఇక్కడ కొంత డబ్బులు ఎక్కువ వచ్చు, కొంత మర్యాద ఎక్కువ వచ్చు, అక్కడ మర్యాద లేకపోవచ్చు. కానీ ఈ భావాలనేవి ఎలా రెగ్యులేట్ అవుతాయంటే మన ఏవ కారణం మనుష్యాణం బంధ మోక్షయో. అంటే మనసులోను మన భావాలు మంచిగా చూస్తే అంత మంచిగా కనపడుతుంది. యద్భావం తద్భవతి. చెడ్డగా చూస్తే అన్ని చెడ్డగానే చెడ్డగానే కనపడతాయి. కనబడతాయి. మనలో ఏదో కోరిక వచ్చింది, దీనికంటే కొంచెం హైక్ రావాలి, పెరగాలి అనుకుంది. వెంటనే మనం ఏం చేస్తాం, ఆ దిశగానే ఆలోచిస్తాం. వీటన్నిటికీ వెనక ఏముందంటే నీ కర్మ, గత జన్మ సంస్కారం ఆధారపడి ఉంటుంది. హైక్ రావాలంటాం తప్పులేదు. పని కోసం పని చేసేవాడికి ఎక్కడున్నో ఒకటే. పణం కోసం చేస్తే అంటే డబ్బు కోసం చేస్తే తేడా వస్తుంది. కాబట్టి డబ్బు కోసం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? దాని వెనక ఏమున్నది? గత జన్మ సంస్కారాలు ఆధారం అవుతాయి. కాబట్టి లీడ్ ఏది చేస్తుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి, మన జన్మ సంస్కారాల్లో వచ్చేటువంటి దోషాలని నివృత్తి చేయడానికి కూడా ఈ రుద్రాక్షలను వాడే విధానాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. మన జీవితంలోకి ప్రవేశించే ప్రతిదీ కూడా రుణానుబంధం అని తెలుసుకోవాలి. పశువు, పత్ని, సుతుడు, ఆలయం. దీస్ ఆర్ ద 4 టర్నింగ్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఇట్. మీ జీవితంలో గొడ్డొచ్చినాలా బెడ్డొచ్చినాలా అంటాం, మనం వింటుంటాం. గొడ్డు అంటే పశువులు సంపద. అంటే ఈరోజు గోవు గురించి చాలా ప్రచారం చేసి వచ్చాం. గోవే సంపద, డబ్బుగా సంపద. డబ్బుని మీరు సృష్టించుకున్నారు. మనిషి కాగితం మీద ఒకటి అంకేసి దాని పక్కన 0 పెడితే 10 రూపాయలు అన్నాడు. 2 సున్నాలు పెడితే అది 100 రూపాయలు అయింది. 3 సున్నాలు పెడితే 1000 అయింది ఒక కాగితం మొక్కకి. దీని విలువ లేనిది డబ్బు, విలువైనది గో సంపద. కాబట్టి గో సంపదను వృద్ధి చేసుకుంటమే మనకు కావాల్సింది. అందుకే మా పూర్వీకులందరూ కూడా గోవుల యొక్కే సంపదను లెక్క పెట్టేవారు. డబ్బులు కాదు, అప్పుడు డబ్బు లేదు. ఎన్ని గోవులు ఉంటే అంత గొప్పవాడు. రాజులైనా సరే ఎన్ని గోవులు ఉంటే అంత గొప్పవాడి కింద ఉండేది. అందుకు గోవులే సంపద. ఎందుకంటే గోవు అనేది అనేక విధాలుగా ఈ భూమికి మేలు చేస్తుంది. ఒక మనిషి జీవన విధానానికి గోవు యొక్క పాత్ర చాలా ఉంటుంది. గోవు లేనటువంటి జీవితం గొడ్డు జీవితంగా మారిపోతుంది. అంచేత గోవు ప్రధానంగా సాగేది గతం. కాబట్టి అలాంటి గోవు ప్రవేశించిన వెంటనే మీ జీవితం మారిపోయేది, టర్నింగ్ పాయింట్. ఎందుకంటే గో సంపద పెరిగిందనుకోండి, మీకు మీరు ధనవంతుడిగా మారిపోయేవారు. గోవు ప్రవేశించిన వెంటనే ఆ గోశాలలో ఉన్న గోవులన్నీ పోయినాయి అనుకోండి, మీరు దరిద్రులు అయిపోయేవారు. అందుకు గోవు ప్రవేశించడం అనేటువంటి గృహప్రవేశానికి అందుకే పెడుతుంటాం. అదే ఆ గోవు ప్రవేశించిన వేళ విశేషించేత మీరు ధనవంతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, లేకపోతే పేదవాళ్ళు అవుతారు. అదొక టర్నింగ్ పాయింట్. తర్వాత రెండవది పశు, పత్ని. పత్ని అంటే భార్య వచ్చి పెళ్ళైన తర్వాత వీడు మొన్నటి వరకు బాగానే ఉండేవాడు, వీడికి ఏమైందో పెళ్ళైన తర్వాత సర్వనాశనం అయిపోయింది. అదేంట్రా అంటే అయిపోయాం మనం అంటాడు. ఎందుకంటే భార్య వచ్చిన వేళ విశేషం. ఇప్పుడు వరకు అంటే నిజంగానే అన్వయిస్తుందా గురుగారు అంటారు. పెద్దలు చెప్పిన మాటలు సద్ది మూటలు అంటారు. ఇప్పటి వరకు కుర్రాడు జామ్ గా తిరుగుతాడు. అది భార్య వచ్చిన తర్వాత తిరగమని
చూడమని అయితే అన్వయిస్తుంది పోనీ నిజంగానే. భర్త వచ్చిన తర్వాత తిరిగి చూద్దాం. ఇది ఒక బంధం. ఆ. కాబట్టి ఒక్కొక్కరికి స్వేచ్ఛ పెరుగుతుంది. ఉమ్, అది పుట్టింట్లో లేని స్వేచ్ఛ అత్తింట్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంది ఒక్కొక్కరికి. అంటే రుణానుబంధ రూపేణ పశు పత్ని. పెళ్ళైన వెంటనే ఒక్కొక్కరు ఉన్నది పోగొట్టుకోవచ్చు, మనశ్శాంతి పోగొట్టుకోవచ్చు, అన్నీ పోగొట్టుకోవచ్చు. ఒక్కొక్కరు పెళ్ళైన వెంటనే కొత్త మనశ్శాంతి, కొత్త గులువు, కొత్త బండి, కొత్త కారు అన్నీ రావచ్చు, కొత్త ఇల్లు. కాబట్టి పశువు పత్ని రెండవ టర్నింగ్ పాయింట్. మూడో పాయింట్ పత్ని సుత. ఆ పెద్దోడు పుట్టాడు, చిన్నోడు పుట్టాడు, పుట్టిన వెంటనే మా జాతకం మారింది. ఇలా అంటే వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ కర్మ. ఒక గ్రూప్ ఆఫ్ కర్మని అంతటిని ఒక గ్రూపుగా చేస్తే వాళ్ళందరూ ఒక చోటకి చేరుతారు. పశువు పత్ని సుతుడు. ఆలయం. ఆలయం అంటే గృహాలయం, ఇల్లు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఉన్నది పోయింది, ఇల్లు కట్టుకున్న తర్వాత ఉన్నది వచ్చింది. ఈ విధంగా మాట్లాడు. అంటే గృహం విషయం. ఈ 4 టర్నింగ్ ఒక పాయింట్లు రకంగా చెప్పాలంటే అన్ని కర్మానుసారమే. ఎస్, అంతా కర్మే. అందుకే కార్మిక్గానే ఉంటుంది. కర్మని ఏ విధంగా లీడ్ చేయాలి, ఆ లీడ్ చేసేయడానికి ఉపకరణాలుగా రుద్రాక్ష. నాట్ ఓన్లీ రుద్రాక్ష, రకరకాల రెమెడీస్ మన పెద్దలు చెప్పారు. వింటూ ఉంటాం. మీ కర్మ ఫలం తగ్గడానికంటే మీ ప్రమేయం లేకున్నా ఇప్పుడు ఒకటి జరిగింది అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలం కాబట్టి ఈ అంతే. దేవుణ్ణి ఆరాధిస్తే కొంచెం ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుముఖం అని విన్నాను గురుగారు. మరి ఉపాదానములు మాత్రమే, ఉపాయములు కాదు. ఉపాదానం అంటే ఏ విధంగా అంటే వేసవకాలంలో ఎండ ఉండదండి అనుకుంటే కుదరదు. వేసవకాలంలో ఎండ వస్తుంది. ఇది కర్మ ఎలాంటిది. కానీ ఆ ఎండ నుంచి తట్టుకుని తీవ్రతని తగ్గించడానికి. తీవ్రతను తీవ్రత తగ్గించలేవు. కూడా కాదా? ఎండ తీవ్రతను నువ్వు తగ్గించలేవు. ఆ. నీ మీద పడకుండా ఉండే ఒక గొడుగు. గొడుగు పెట్టుకుని నీ మీద తీవ్రత తగ్గడం అనేది నువ్వు చేసుకోగలవు. అది ఉపాదానం. అంటే ఈ జ్యోతిష్యాలు, జాతకాలు, శాంతులు ఇవన్నీ లేవా అంటే ఉన్నవి. కానీ ఎంతవరకు ఉన్నవి అంటే నీ కర్మని పూర్తిగా తొలగించే అంత లేదు. కర్మ యొక్క ఫలితాన్ని కొంచెం నీకు తగలకుండా ఉపశమనం కలిగించడానికి మాత్రం ఉంటుంది. తప్పకుండా ఆ కర్మ ఫలితం ఎండలాగా వానలాగా వెంటాడుతూనే ఉంటుంది. మరి రుద్రాక్ష స్పెసిఫిక్ గా ఈ టైంలోనే ధరించాలి అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు ధరించవచ్చా? అంటే మీ ఋషుల్లాగా ఇలా మెడలో వేసుకోవచ్చా? రుద్రాక్ష అనేది ఇప్పుడు రాబోయే కాలంలో పిల్లలందరూ ఇంక రుద్రాక్ష మీద పడతారు. ఎందుకంటే యూత్ అంతా నాలాగా ముళ్ళు పెట్టి శిఖలు పెట్టి పంచెలు కట్టి రేపటి నుంచి మీ రాబోయే లోకం అంతా కూడా పంచెలు పిలకలు చోటు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోతాయి అన్నమాట. రేపు ఎందుకంటే కాలచక్రంలో సైకలాజికల్ స్టేటస్ ఉంటుంది. మన మనసుకి కాలానికి ముడిపడి ఉంటుంది. కాలచక్రంలో ఇక్కడ జీన్ ప్యాంట్ వచ్చింది అనుకో, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేసరికి జీన్ ప్యాంట్ వస్తుంది. ఇక ఈ పాయింట్లో బెల్బాటం వచ్చింది అనుకో, బెల్బాటం మళ్ళీ తిరిగి బెల్బాటం జరుగుతుంది కూడా. ఇప్పుడు మీరు అందరూ శారీస్ కడతారు రేపటి నుంచి. ఇప్పుడు శారీస్కి పంచికి పోటీ అనమాట. ఇప్పుడు అంటే మొన్నటి వరకు జీన్కి అదేదో సగం వేస్తారంటే ఆడపిల్లలు షార్ట్స్, దానికి పోటీ. కాబట్టి ఇవన్నీ పోతాయి. పోయి అన్నీ కూడా రేపు చీరలు కూడా ఎలా వస్తాయంటే ఇలా తగిలించేసుకున్నాయి అన్ని చీరలు. మొత్తం పాత పద్ధతులన్నీ మళ్ళీ వస్తాయి. పాత పద్ధతి కాదు, ఇదే కొత్త పద్ధతి. ఇదే కొత్తది. ఎందుకంటే ఇప్పుడు మీకు అది పాతది అయితే ఇప్పుడు కొత్త వాళ్ళకి అది కొత్తది అవుతుంది. నీకు కాలచక్రం ఎలా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇప్పుడు 60 సంవత్సరాలకి ఇప్పుడు చాలా దుర్మార్గం అయిపోయారండి, అందరూ దుష్టులు అయిపోయారండి, ధర్మం లేదని అంటున్నారు కదా. ఈ ధర్మం లేని తనం 60 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అర్థమైంది. రేపటి నుంచి మళ్ళీ మంచితనం వచ్చేస్తుంది అందరిలో. పిల్లలు చూడంతా ఆధ్యాత్మికంగా వచ్చేస్తున్నారు, పిలకలు పెట్టుకుంటున్నారు, మెడలో కుంభమేళాలు కొన్ని లక్షల మంది సన్యాసం తీసుకున్నారు. ఎందుకంటే యూత్ ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ అన్ట్రూత్, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ అన్రియల్, వాట్ ఈజ్ పెర్షబుల్, వాట్ ఈజ్ ఇంపెర్షబుల్, ఏది సుఖం, ఏది నిజం, ఏది సంతోషం. సుఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే. అందుకే ఇప్పుడు యువకులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వీళ్ళు నాట్ ఓన్లీ 2.0 5.0 జనరేషన్. ఇది 5th G కాదు, 5G కాదు, 6G. కాబట్టి వాళ్ళు మనకంటే పూర్వం పెద్దలు చెప్తే వినాలి, ఇప్పుడు పిల్లలు చెప్తే వినాలి. కాబట్టి పిల్లలు మనకంటే అడ్వాన్స్ తెలివితేటలతో పుడుతున్నారు. ఎందుకంటే కాలచక్రంలో వాళ్ళకి ఇన్పుట్ వెంటనే వచ్చేస్తుంది. ఈ కాలంలో హై ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు జన్మిస్తుంటారు అన్నమాట. పుట్టేటటువంటి సమయం ఇది.
అంటే ఈ యొక్క టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే చూడు పిల్లల్ని 1, 2, 4 కొట్టేస్తాడు. మనకి ఆ ఫోన్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి మనకు ఎంత టైం పట్టేది. ఇప్పుడు పిల్లలు పుట్టుకతోటే ఫటాఫట్. ఎందుకు? ఎలా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే వాళ్ళు 6th జనరేషన్‌లో పుట్టాల్సినటువంటి ఐక్యూ తోటి, ఫ్రీక్వెన్సీతో పుడతారు. ఇన్‌పుట్ ఫ్రీక్వెన్సీ అది. ఓకే. అందు గురించి రేపు రాబోయేటటువంటి స్పీడ్ యుగాన్ని తట్టుకోవాలంటే రేపు ఏముంటాయి? స్పేస్ సూట్లు ఉంటాయి. స్పేస్ జెట్ సూట్లు ఉంటాయి. కార్లు, బైకులు ఉండవు. వీళ్ళకి జెట్ సూట్ వేసుకుంటాడు, ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆ అమ్మాయిని అట్నుంచి రమ్మంటాడు, మనిద్దరం ఆకాశంలో పలానా మేఘం దగ్గర కలుద్దాం అంటాడు. చూడండి, ఈ విధమైనటువంటి జెట్ సూట్లన్నీ కూడా వచ్చేస్తుంటాయి. కాబట్టి జెట్ స్పీడ్‌లో వెళ్ళేటటువంటి జనరేషన్ పుడుతుంది. యోగిజీ ఇప్పుడు చాతపడులను వింటూ ఉంటాము. ఇవన్నీ కొంతమంది మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. నేను నమ్ముతాను కానీ చాలా మటుకు నమ్మరు. అలా నమ్మని వాళ్ళ కోసం మీరు కొంచెం క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు నమ్ముతావు. నేను నమ్ముతాను. చేతబడులున్నాయి. దేవుడిని నమ్ముతాను, దయాన్ని నమ్ముతాను. సరే అయితే మంచిది. చేతబడులు మూఢనమ్మకాలా కాదా అన్నాడు. చేతబడులు అనేవి మూఢనమ్మకాలే. ఎందుకు చేత అంటే చేతబడులు మూఢనమ్మకాలే. మనం మూఢులం అయితే నమ్మకం మూఢనమ్మకం అవుతుంది. అంటే ఒక నమ్మకం మన పెద్దలు మనకు పెట్టారంటే దాంట్లో ఎంతో విశ్లేషణ చేసి, పరిశోధించి, పరిశీలించి తదనంతరం వచ్చినటువంటివి ఇవన్నీ. మనకి ఏ అనుభవం లేకుండా కొట్టుపడేయడానికి ఏం కావాలి? అనుభవం కావాలండి. అదేమీ లేదనడానికి అనుభవం ఎందుకు? ఏదీ లేదు అనడానికి అనుభవం ఎందుకు? ఏదైనా ఉన్నది అని నిరూపించాలంటే పరిశోధన చేయాలి, పరిశీలించాలి, శోధించాలి, సాధించాలి. తదనంతరం మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంత పరిశ్రమ చేస్తేనే అది దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అలా సత్యశోధన చేసి జీవితాన్ని అంత త్యాగం చేసి శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చి, ఒక ల్యాబొరేటరీగా మార్చి, అనుభవించి చెప్పినటువంటి విషయాలని మూఢనమ్మకాలు అంటున్నాడంటే ఆ విషయం తెలియనటువంటి వారికి మూఢనమ్మకం. ఏదైనా సరే దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడికి దేవుడి యొక్క అనుభవం పొందినవాడు దేవుడు ఉన్నాడని చెప్తే అది మూఢనమ్మకం. నేను దేవుడిని నమ్ముతానండి అంటే కదా. ఎలా నమ్ముతావు? ఎందుకు నమ్ముతావు? నీకు అనుభవం ఉందా? ఏ విధమైనటువంటి అనుభవం ఉంది? అది రిపీటెడ్గా అవుతుందా? ఆ దేవుడే చేస్తున్నాడని విశ్వసిస్తున్నావా? ఎందుకు విశ్వసిస్తున్నావు? కేవలం నమ్మకమా, విశ్వాసమా? నమ్మకం అయితే ముందు ప్రతి ఒక్కరూ నమ్మాలి. నమ్మిన తర్వాత ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా కాన్స్టెంట్గా అదే అనుభవం వస్తే, అందరికీ అదే అనుభవం వస్తే దాని విశ్వాసం ఉంటుంది. తర్వాత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మన పూర్వీకులందరూ కూడా ఏదైనా ప్రయోగం చేసి ఆ ప్రయోగం పదే పదే చేసినప్పటికీ అదే రిజల్ట్ వచ్చినప్పుడే దాన్ని ఏ విధంగా మనకి మూఢనమ్మకాలు కాదు, అవి నమ్మకాలే. వారి పెద్దల యొక్క అనుభవం ప్రకారమే ఈ యొక్క ఏవైతే చేతబడులు అంటున్నారో ఆ చేతబడులు ఉన్నవి అని నేను చెప్తున్నాను. ఆ ఉన్నటువంటివి కానీ ఇప్పుడు చేయగలమా అంటే దాన్ని సాధించి శోధించి తపశ్శక్తితో సిద్ధింపజేసుకుని వారు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. దీన్నే మనం తంత్రం అంటాం. తాంత్రిక పద్ధతుల్లో అది కూడా తంత్రంలో కూడా మనకి 2 రకాలు. సాత్విక తంత్రం అంటే సత్వగుణంతో చేసేటటువంటి మంచి చేసేటటువంటి తంత్రం. అలాగే వామతంత్రం, కౌళాచారం అని వాళ్ళు ఏంటంటే మారణం అని ఇటువంటి ప్రయోగాలు చేయటం అనేది చేస్తారు. ఎవరైతే ఇలాంటి ప్రయోగాలు చేస్తారో అలాంటి ప్రయోగాలతోటి వాళ్ళు చనిపోతారు. అందుగురించే సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఎవరూ కూడా సాహసించరు. ఎవరో తాత్కాలికమైనటువంటి ధనాశ కలిగిన వాళ్ళు, క్రూరులు, మూర్ఖులు మాత్రమే ఇలాంటి చేతబడులు చేయడం అనేది చేస్తారు. ఆ చేతబడులకి నివృత్తి కూడా మార్గం కూడా మన దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి చేతబడులు చేసేవాళ్ళు ఉన్నారు, చేతబడుల్ని తగ్గించేవారు కూడా ఉన్నారు. ఇట్స్ జస్ట్ ఏ ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్ అన్నమాట. ఏ విధంగా అయితే ఒక సిగ్నల్ని ఇప్పుడు మీ ఛానల్ ఇక్కడి నుంచి సిగ్నలింగ్ ఇస్తుంటే ఆ కెమెరా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, అలాగే ఒక గ్యాడ్జెట్ మన శరీరం కూడా ఒక ఎక్విప్మెంట్. ఈ గ్యాడ్జెట్కు సందేశం పంపించాలంటే ఏ విధంగా పంపిస్తాం? ఉదాహరణకి
నువ్వు పదే 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 నన్ను తలుచుకుంటున్నావు అనుకో, నాకు ఒక సిగ్నల్ వ్యవస్థ వస్తుంది. ఇప్పుడేరా నిన్ను తలుచుకున్నాం, అప్పుడే వచ్చేసేవేంటి అంటాం మనం. అవును గురు. అంటున్నాం ప్రతి అని ఒక్కరు. ఒకటి. అంటే సిగ్నలింగ్ వ్యవస్థ, ఇట్స్ ఎ గ్యాడ్జెట్, ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ దిస్ planet, not only in this planet, in this world, in this universe. Human body is a most powerful gadget. It can transmit and it can receive. It is a fastest communication system in this universe. There is no other system like this. అంటే మనకి 72,72,10,211 నాడీల ద్వారా ఎనర్జైజ్ చేస్తుంది. ఇలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది న్యూరో సిస్టమ్, మనకి న్యూరో యాక్టివిటీ, న్యూరో సైన్స్. దీని వెనక న్యూరాన్స్ ఏ విధంగా కలుగుతున్నాయి, తద్వారా కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, ఫ్రీక్వెన్సీని ఎలా క్రియేట్ చేస్తుంది. అందుకే నీ మీద ప్రయోగం చేయాలంటే నిన్ను అలా చూస్తూ ధ్యానం చేస్తూ నువ్వు ఎక్కడున్నా సరే ప్రయోగం చేస్తే నిన్ను నా దగ్గర రప్పించుకోవచ్చు. లేకపోతే నీకు నన్ను కలవాలని, నా ఫోన్ చేయాలని ఇప్పుడే నేను అనుకుంటున్నాను, అప్పుడే ఫోన్ చేసావు అని నన్ను చాలామంది అంటుంటారు. గురూజీ మిమ్మల్ని తలుస్తుంటే మీరే ఒకసారి ఫోన్ చేశారు. మీరు నేను ఎవరైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే నేను అనుకుంటాను, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, గురూజీ వచ్చారంటే వస్తే బాగుండు అనుకుంటే సడన్గా ఫోన్ వస్తుంది. అలా కమ్యూనికేట్ అవ్వడం అనేటువంటిది మీరు ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూనే ఉంటారు. కానీ ఇది అని తెలియదు. అందుకే మీరు బాగా, మేము రేపటి నుంచి సౌరయోగం 9వ తారీఖున కొంచెం పరిచయం చేస్తున్నాం. 9వ తారీఖు దాంట్లో కల్ప ధ్యానం అని, అంటే మీరు ఏది పొందాలంటే ఎలా చేయాలి, మీలో ఉన్న ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మాడ్యులేట్ చేయాలి, ఇది సౌరయోగంలో ఒక టెక్నిక్ని మేము ప్రవేశపెడతాం. తద్వారా మీరు ఏదైనా పొందాలనుకుంటే, ఎవరైనా రోగం తగ్గించాలంటే కూడా ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యూల్, అంటే మీలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఈ ఒక జనరేట్ చేసి వేళ్ళంటికి దండం పెడతాం. రిసీవ్ చేసుకునడానికి, దైవం యొక్క ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకునే యాంటీనాస్, 5 లెవెల్స్ యాంటీనాస్ అన్నమాట. ఈ 5 లెవెల్స్లో మీకు ఎప్పుడైనా సరే మీరు చలి వచ్చింది అనుకోండి, ముందుగా రిసీవ్ చేసుకునే వేళ్ళు. అందుకే మనం వీటికి సాక్స్, గ్లౌజ్ తొడుగుతాం, ఎందుకంటే రిసీవర్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకే దైవం ముందుకు వెళ్ళిన వెంటనే యాంటీనా కరెక్ట్ చేసుకుంటాం. అంటే దైవం ముందుకు వెళ్ళి శిరస్సు ఉంచుతాం, ఇక్కడ డిష్ యాంటీనా ఉంటుంది. ఈ డిష్లోకి దీని ద్వారా డిష్కి వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఒక సర్క్యూట్లోను ఎనర్జీ ఫిక్స్ అయ్యి మనలో ఉన్నటువంటి దోషాన్ని, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అన్నమాట. పాజిటివ్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ విధంగా మన పెద్దలు ఇప్పుడు అడ్వాన్స్ సైన్స్ అన్నమాట. ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు ఈ సైంటిస్టులు అర్థం చేసుకోలేనటువంటిది మన యొక్క పొద్దున్నే కూడా లేచి ఇలా రబ్ చేసుకొని కళ్ళ ఇలా ఫేస్ మీద రబ్ చేయడం. అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ అమ్మా, ఇది పాజిటివ్. ఇది పాజిటివ్. నెగిటివ్ పోల్, పాజిటివ్ పోల్, లెఫ్ట్ అండ్ రైట్. నెగిటివ్ పోల్, పాజిటివ్ పోల్ మీరు ఇద్దరు ఇలా పెట్టండి. అందరూ చేతులు, టీవీ ముందు కూర్చున్న వాళ్ళు అందరూ చేతులు పెట్టండి, మీరు కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఇదిగో ఇంత డిస్టెన్స్, 1.5 ఇంచ్ డిస్టెన్స్లో రన్ చేయండి. 1.5 ఇంచ్ పెద్ద, ఎక్కువ 1.5 ఇంచ్ రన్ చేయండి. ఒకటే ఇలా రన్ చేయండి. 2 ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీకు చూడండి లాగుతుందా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జాగ్రత్త ఇలా గమనించు. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రన్ అవుతుంది. అంటే న్యూరాన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే న్యూరో అలైన్మెంట్ జరుగుతుందన్నమాట. న్యూరో అలైన్మెంట్ చేసి మీరు ఎవరైనా రోగికి ఇలా అన్నారనుకోండి, ఈ న్యూరో అలైన్మెంట్ జరిగినటువంటి ఎనర్జీ ఏమవుతుందంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ హారిజాంటల్ వెర్టికల్గా మారిపోతుంది. మారిపోయిన వెంటనే ఎనర్జీ ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది. నీడ్ ఉంటే చూడు, అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడు అంటుంటారు. నీరు ప్రవహిస్తుంది అంటాం, నీరు ప్రవహించదు. కింద నేల డౌన్గా ఉంది, అది గ్రహించాలి. ఎప్పుడైతే ఒక మనిషి డౌన్లో ఉన్నాడో, ఒక మనిషి తనలో ఎనర్జీ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నదో, ఆ వీక్ పర్సన్ దగ్గరికి వెళ్ళిననే ఎనర్జీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే, అశుద్ధమైనటువంటి ప్రదేశాల్లో కూర్చోకండి, అశుద్ధమైన మనుషులతో స్నేహం చేయకండి, ఎవరో దొరికారు కదా అని ఫ్రెండ్షిప్ చేయకూడదు. అందుకే మనం ఎవరికి చెయ్యవడం అనేది చెయ్యి. ఎవరి చేతిలో చేయి పెట్టారనుకోండి, మీరు ఎనర్జీ పొటెన్షియల్గా ఉన్నప్పుడు ఎనర్జీ వీక్గా ఉన్న వాళ్ళకి ఎనర్జీ ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది. అందుగురించే మనం ఎప్పుడు ఎవరికి చెయ్యి ఇవ్వకూడదు. చెయ్యి ఇచ్చే సంస్కృతి మనకు లేదు. హ్యాండ్ ఇవ్వకూడదు అంటుంటారు, మీరేమో హ్యాండ్ ఇస్తుంటారు.
హ్యాండ్ ఇవ్వకండి ఎవరికి, 2 అందుకని చేతులు నమస్కారం చేయండి. ఆ, నమస్కారం చేయడం మన సంస్కారం. నెగిటివ్ పోల్, పాజిటివ్ పోల్. అంటే ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. 2 ప్లస్ మైనస్ వైర్లు కలిసిన తర్వాత ఏమవుతుంది? ఎనర్జీ ఫ్లో అవుతుంది. అలాగే ఈ 2 కూడా కలిసిన వెంటనే మన బ్రెయిన్లోను ఒక ఎనర్జీ ఛానల్, అంటే న్యూరో యాక్టివిటీ అనేటువంటిది కరెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇందుకు మన నమస్కారం ఒక గ్రేట్ ఎనర్జీని మనకి ఇస్తుంది అన్నమాట. అందుకే ఆ, ఎవరైనా సరే ఆశీర్వాదం కూడా తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా పాదాలను తాకొద్దంటారు, ఓన్లీ పండితులు. అది ఏంటంటే ఇది ఇక్కడ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అన్నమాట. ఒక మ్యాగ్నెట్కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నట్టే మన శరీరానికి నార్త్ పోల్, సౌత్ పోల్. యోగులు ఏం చేస్తారంటే, నువ్వు ఒక ఐరన్ ముక్కు, అందుకే అన్నీ రాసుకొని ఇవన్నీ చేస్తేనే ఎనర్జీ బయటకు కనపడుతుంది. అదే యోగులు ఉన్నారనుకో, తెలియకుండా అట్రాక్ట్ చేస్తారు. అదే తెలియకుండానే మన మీద ఏదో ప్రభావం చూపిస్తుంటారు. వాళ్ళు చూపించాలని చూపిస్తారు, నువ్వు లోన్ అవుతుంటావు. ఏ విధంగా మ్యాగ్నెట్ ఉందో ఆ మ్యాగ్నెట్ ఆకర్షిస్తుందా? మ్యాగ్నెట్ ఆకర్షించదా? మ్యాగ్నెట్ ఆకర్షించదు. మ్యాగ్నెట్ తానులా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వెళ్ళేటువంటి రజన అంతా కూడా వెళ్ళి దానికి అతుకుపోతుంది. మ్యాగ్నెట్ ఆకర్షించదు. అర్థమైందా? దాని లోపల ఉన్నటువంటి అలైన్మెంట్. ఒక ఐరన్ ముక్క అక్కడ పెట్టు, అదే స్థాయిలో ఇది అట్రాక్ట్ చేయదు. అర్థమైందా? దానికి అట్రాక్ట్ అవ్వవు అన్ని. దీని దగ్గరికి వెళ్ళేసరికి అతుకుపోతుంది. అది రమ్మల్లా అతుకుపోతుంది. కాబట్టి తెలియకుండానే ఎందుకు అతుక్కుంటున్నాయంటే, దీంట్లోనూ మాలిక్యూల్స్ అయిపోయి ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి యాటమ్స్, దీంట్లో ఉన్నటువంటి యాటమ్స్ ఒకటే సైజు. ఈ రెండిట్లో ఉన్నటువంటి యాటమ్ అలైన్మెంట్ జరుగుతుంది. యాటమ్ అలైన్మెంట్ అంటే నార్త్ పోల్స్ అన్నీ నార్త్ పోల్స్, సౌత్ పోల్ అన్నీ కూడా సౌత్ పోల్ వైపు అలైన్మెంట్ జరిగితే అప్పుడు యోగి అంటే ఏంటంటే, ఇంటర్నల్ బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా నార్త్ పోల్ వైపు, సౌత్ పోల్ వైపు. నార్త్ పోల్ అన్ని దీంట్లో 64 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి. ఇన్ని 64 నీ బాడీలో, నా బాడీలో, అతని బాడీలో 64 లక్షల కోట్ల సెల్స్ అలైన్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కలిసి గ్రూపుగా ఒక ఫామ్గా ఉన్నాయి. కాబట్టి నేను శరీరం అంటాను. నువ్వు ఒకడు కాదు, 64 లక్షల కోట్లు. దీంట్లో ప్రతి ఇండివిజువల్ వేరు. ఏంటి, 64 లక్షల కోట్లు కలిసి లేవు, కలిసినట్టుగా కనపడుతున్నాయి. ప్రతి కణంకి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని కనుక పెంచుకుంటూ పోతే డిసపియర్ అయిపోతుంది. ఏంటి, డిసపియర్, మాయమైపోతాం. అంతర్ధానం అయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు అంటారు కదా. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, పంచభూతాలలో స్పేస్ని పెంచామనుకో, అణువులుగా మారిపోతుంది. నానో పార్టికల్స్గా మారిపోతుంది. నానో పార్టికల్స్ కెనాట్ విజిబుల్. సంకల్పంలో పలానా చోట కలవాలి అని మళ్ళీ అలైన్మెంట్ మొదలు సంకల్పం చేస్తుంది అనుకో, అమెరికాలో పలానా చోట ప్రత్యక్షం ఉండదు, అక్కడ మళ్ళీ అసెంబ్లీ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్. రాబోయే రోజుల్లో మీరు ఇది కూడా చూస్తారు. టెలిఫోన్ చూశారు, టెలివిజన్ చూశారు, టెలిపోర్టేషన్ చూడబోతున్నారు. టెలిపోర్టేషన్ అంటే ఈ మంత్రబద్ధంగా చేసే ఈ ప్రక్రియని యంత్రబద్ధం. ఇప్పుడు మనకు కనపడిన విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటిది ఇక్కడ చూస్తున్నామా? టెలివిజన్ ద్వారా. అవునా? చూస్తున్నాం. ఒకప్పుడు ఇలా నమ్ముతారు ఎవరైనా? అక్కడక్కడో జరుగుతుంది, ఇక్కడ చూస్తా అంటే ఇప్పుడు అందరూ ఈజీ. అలాగే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ డబ్బాలోకి కూర్చుని అమెరికాలో ఉన్న డబ్బాలోకి ట్రాన్స్షిఫ్ట్ అవుతారు. దాన్ని ఏమంటారంటే టెలిపోర్టేషన్ అంటారు. ఆల్రెడీ చిన్న చిన్న వస్తువులను టెలిపోర్ట్ చేస్తున్నారు. అది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. నువ్వు టక్ 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 అని కొట్టి, నీ బాయ్ ఫ్రెండో లేకపోతే నీ ఫ్రెండో మీ అమ్మగారో ఎవరో ఉన్నారు అమెరికాలో, ఈ డబ్బాలోకి వచ్చిన అమ్మగారి డబ్బాలోకి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? రాత్రి పొద్దునకి మళ్ళా అత్తారింటికి వచ్చేసి. ఇది టెలిపోర్టేషన్ అనేటటువంటిది రేపు రాబోయేది. అంటే ఇదే సెల్ డివిజన్. కానీ ఎంతవరకు చేయగలుగుతున్నారు, కానీ సెల్ డివిజన్ చేయగలుగుతున్నారు, కానీ ఎనర్జీని, ఎమోషన్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు. అంటే డేటా షిఫ్టింగ్ చేయలేకపోతున్నారు. ఏమైనా అర్థమవుతుందా నీకు? డేటాని షిఫ్ట్ చేయలేకపోతున్నారు. డేటా అంటే నువ్వు పలానా వారి భార్యని, లేకపోతే పలానా వారి పిల్లలు అని నీకు ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయావు అనుకో, ఈ డేటాలో రాలేదనుకో, అక్కడికి ఏమైపోతావు? కొత్తదానం అయిపోతావు. అంతే. ఆయన చేత ఈ డేటా అంతా కోల్పోతావు. కాబట్టి మళ్ళా
కంపెనీ రీసెట్ చేయాలి. డేటాని మళ్ళా రీసెట్ మనం చేయాల్సిందే. ఓఎస్లో ఎలాగైతే డేటాని మళ్ళీ కొత్తగా వేసుకుంటాం అలా మళ్ళీ వేసుకోవాలి. బ్యాకప్ చేయాల్సిందే. బ్యాకప్ చేయాల్సిందే. అందుగురించి అది అవ్వట్లేదు కాబట్టి ఇప్పటి వరకు టెలిపోర్టేషన్ మిషన్ మీకు రాలేదు అందుబాటులోకి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఫ్లైట్ ఎక్కక్కర్లా, కార్ ఎక్కక్కర్లా, ఏమి షికారు ఎక్కక్కర్లా. రాత్రిపూట అనవసరంగా ఫోన్లో మాట్లాడుకోకర్లా ముసుగు వేసుకుంటాం. అందరూ అంటుంటారు ఇలా అనుకుంటే అక్కడ తేలితే బాగుండేది. ఎస్, నువ్వు అనుకున్నావా అయితే తదాస్తు వస్తుంది. కాబట్టి ఈ విధంగా టెలిపోర్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ రోజుకి ఇంతటితో పరిసమాప్తం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.